హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషాస్ విడ్‌కాస్ట్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా! లాంగ్ వీడియో పెట్టి. ఇదొచ్చేసి మేము లాస్ట్ వీక్ ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళాము. ఇంక ఇక్కడికెళ్ళగానే తెలుసు కదా! ఇప్పుడు అన్ని గుళ్ళ దగ్గర ఇలా బొట్టులు పెట్టేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఇంక స్టాప్ చేసి పెట్టేశారు. ఇంక అది పెట్టించుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇస్కాన్‌కైతే రావాలని. ఫైనల్లీ ఇవాళొచ్చాము. ఇంకా ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. మనల్ని కాదు బ్యాగ్స్‌ని. ఇక్కడ తినేదేది లోపలికి అలౌ చేయరు. అన్నీ ఇక్కడే తీసేసుకుంటారు. సో, ఇంకా అవి చెకింగ్ అయిపోద్దని లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ 2 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. బట్ మేము పీవీసీసీ అనే ఇస్కాన్ టెంపుల్‌కైతే వచ్చేసాము. స్టార్టింగ్‌లో రాగానే ఇక్కడ విష్ణుమూర్తిది పెట్టారనమాట. ఒక్కొక్క ఇస్కాన్ టెంపుల్ ఒక్కొక్కలాగా బిల్డ్ చేసి ఉంటారేమో కదండీ! నేనైతే 3-4 ఇస్కాన్ టెంపుల్స్ చూసాను. అన్నీ డిఫరెంట్‌గానే ఉన్నాయి. లోపల కాన్సెప్ట్ ఒకటే ఉంటది. కానీ బయట ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్‌గా అనిపిస్తది. సో, ఇంకా చుట్టూ వైబ్స్ కూడా చాలా బావున్నాయి. అక్కడున్న బిల్డింగ్ అయితే ఇక్కడ ట్రస్ట్ ఉంది గదా! వాళ్ళకి అకామోడేషన్ కోసం అన్నమాట. సో, ఇంక ఇక్కడ ఇదైతే చెప్పుల కోసం క్యూ. ఇక్కడ చెప్పులైతే వదిలేసాము. తులాభారం చేసుకోవడానికి కూడా ఉందిక్కడ. మేమైతే ఈవినింగ్ వచ్చాము. ఒకసారి మీరే చూడొచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా ఉంది వెదర్ అని చెప్పేసి. సన్‌సెట్ అవుతోంది. చాలా మంచిగా అనిపిచ్చింది. స్ మాకైతే చాలా దూరము. బట్ కావాలని ఈవినింగ్ అయితే బావుంటదని చెప్పేసి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయినా ఈవినింగే వెళ్ళాము. ఇంకా చెప్పులొదిలేసి కాళ్ళైతే వాష్ చేసుకొని ఇది ఎంటర్ అయిపోయాము గుడిలోకి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ బుక్స్ అన్నీ పెట్టారు. భగవద్గీత, ఫౌండర్‌ది హిస్టరీ ఇదంతా పెట్టేశారు. ఇంకా వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఉంది. అది ఆ ప్లేస్‌లో ఉండి ఆ వైబ్ ఫీల్ అయితేనే చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా గూడా అనిపిస్తది. అక్కడ చాంటింగ్స్ అయితే కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటారు. కాకపోతే అవి వినడం కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంకా ఇది యాజ్ యూజువల్ ఫౌండర్ అతని విగ్రహం ప్రతి ఇస్కాన్ టెంపుల్‌లో ఉండుద్ది. ఇంకా పైన అంతా కూడా చాలా మంచిగా పెయింటింగ్స్ వేశారు. కృష్ణునిది హిస్టరీ అని. చుట్టూ అంతా కూడా పెయింటింగ్స్ వేశారు. ఇంక ఇక్కడైతే మధ్యలో రాధాకృష్ణులు, లెఫ్ట్ సైడ్ కృష్ణుడు, భరతుడు, రైట్ సైడ్ వచ్చేసి పూరి జగన్నాథ స్వామిది పెట్టారన్నమాట. ఇక్కడ పూణేలో ఇస్కాన్ అయితే ఇలా ఉంది బయట అంతా ఆర్కిటెక్చర్. చెప్పాను కదండీ! చుట్టూ అంతా కూడా కృష్ణుడిది పెయింటింగ్స్ వేశారు. పెయింటింగ్స్ అంటే ఇది శిల్పాల్లాగా చెక్కి దాని మీద పెయింటింగ్స్ ఏశారు. 3 పెయింటింగ్స్ లాగా. ఇది కూడా చాలా బావున్నింది. ఇంకిక్కడ బయట తీర్థం వేస్తుంటే తీసుకొని ఇంకా చుట్టూ అంతా చూసుకొనైతే పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. వితిన్ ఇస్కాన్ సరౌండింగ్స్‌లోనే ఉంటది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా. చాలా రోజుల నుంచి వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాలని అనుకుంటున్నాను. ఇక్కడ 7 కిలోమీటర్స్‌లో నాకు తెలిసిందొకటుంది. కానీ ఎళ్ళలేక ఎందుకో లాగ్ అయిపోతూ వస్తుండింది ఎవ్రీ వీక్. ఫైనల్లీ ఇస్కాన్‌కి రావడం వల్ల ఈ సాటర్‌డే అయితే నాకు కుదిరింది వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి. ఇంకా ఇక్కడ చాంటింగ్స్ చేయడానికి కృష్ణుడిది 108 మాల ఉంటది. తీసుకొని చాంటింగ్స్ చేసుకొని అక్కడ కూర్చొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా టెంపుల్‌లోకైతే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ కూడా చాలా బావున్నింది. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద ఆ దేవుణ్ణి చూడగానే ఎక్కడలేని ప్రశాంతత, చెప్పుకోలేని బాధలు, చెప్పలేని సంతోషాలన్నీ గుర్తొచ్చేస్తాయి ఒకేసారి. ఇంకా అక్కడ ప్రదక్షిణాలైతే చేసుకున్నాము. తర్వాత అక్కడ పక్కన ప్లాన్స్ అన్నీ పెట్టారు వెంకటేశ్వర స్వామి గుడిలోనే. కొన్ని తెలిసిన ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని తెలియని ప్లాన్స్ ఉన్నాయి. అవి కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశారు వాళ్ళైతే. అయినా ఇస్కాన్ వాళ్ళది మెయింటెనెన్స్ మాత్రం చాలా బావుంటది. ఇక తర్వాత మరి ఇస్కాన్‌లోకే వచ్చాము. మేము ఉన్నప్పుడు కంటే ఇప్పటికి డబల్ అయ్యారు. ఇంకాసేపటికి త్రిపుల్ అయితారు చూడండి. అండ్ మేమొచ్చిన కాసేపటికే క్లోజ్ చేసేశారు కర్టెన్స్‌తో. మాకు తెలీదు ఫస్ట్ టైమ్ కదా! అంత సేపటి వరకు ఉండలేదు. ఎప్పుడైనా విజిట్ చేసి వచ్చేయడమే ఉండుద్ది. కానీ అక్కడ పక్కన అడిగితే చెప్పారు కాసేపు క్లోజ్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ హారతి ఉంటది. హారతి కోసమే అంత రష్ వచ్చారంట. సో, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే చాంటింగ్స్ చేస్తూనే ఉంటారక్కడ. మేము కూడా ఇంకా వాళ్ళతో కూర్చొని భజనలైతే చేశాము. మరి ఎప్పుడు దొరుకుతదండి హారతి చూడ్డానికి. ఇంకా హాఫ్ అన్ అవరే కదా అని వెయిట్ చేసి హారతి అయితే చూసేసాము. హియర్ కమ్స్ ద హారతి. 1 అవర్ జరిగింది హారతి. 1 అవర్ నిల్చుకొనే చూసాము. మరి ఆ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. మీరు కూడా చూసేసేయండి హారతి.
1 అవర్ హారతయితే అయిపోయింది. ఇంకా దేవుడికి నివేదించిన వాటర్ అయితే అందరి మీద వేస్తారు. తర్వాత పూలు కూడా ఇస్తారనమాట. దానికోసం నిజంగా ఎంత తోసుకున్నారంటే, మేమైతే ఇంక ఫుల్ తడిచిపోయాము. మొత్తం జుట్టు అన్నీ లాగేశారు. సో, తర్వాత ఇంకిక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు ఆఫ్టర్ హారతి. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైమ్ చూడ్డము. బయటకి రాగానే ఇంక ఫ్రీ ప్రసాదం కౌంటర్ ఉన్నింది. బిసిబిల్లాబాత్ పెట్టారు. సో, ఇంకా అది తినేసి తర్వాత ఇస్కాన్ చూపిస్తాను చూడండి. నైట్ వ్యూ ఎలా ఉంటుందో. ఇంకా చాలా మంచిగా ఉన్నింది. నేను మళ్ళీ లోపలికెళ్ళి క్యాప్చర్ చేయలేదు. బయట నుంచి క్యాప్చర్ చేశాను ఇదైతే. దీనికోసమే పర్టిక్యులర్‌గా ఈవినింగ్ రావడము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ అంటిల్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. కైండ్లీ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. జై శ్రీకృష్ణ.